జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొదటి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దాదాపు అన్ని పార్టీల నేతలు ఓటర్లను కలిశారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేశారు నేతలు. కేంద్ర మంత్రి అమిత్ షా 3 ర్యాలీల్లో పాల్గొన్నారు. అటు కూటమి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్డీఏ, ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో గిరిజనుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో దళిత గిరిజనులను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచించాయి. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు 2 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఫస్ట్ ఫేజ్లో 43, సెకండ్ ఫేజ్లో 38 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనుంది ఎన్నికల సంఘం. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. వామపక్షాలు 3 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ ప్రచారం ముగిసింది. అప్డేట్స్ ఏంటి? అపర్ణ, సాయంత్రం 5 గంటలతోటే ప్రచారం ముగిసింది. ఈరోజు ఇద్దరు కీలక నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున ఖర్గే 2 సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈరోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో 2 పక్షాలకు సంబంధించి ఎన్డీఏ పక్షము అలాగే ఇండియా కూటమిలకు సంబంధించినటువంటి కీలక నేతలు జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇక 5 గంటల తర్వాత అవుట్ సైడర్స్ అందరూ కూడా స్టేట్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అది ఎన్నికల నియమానికి సంబంధించినటువంటి దానిలో భాగంగా ఉంటుంది కాబట్టి ఆ లోపే 5 గంటల లోపే ప్రచారాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. మొత్తంగా ఓవరాల్ గా మేనిఫెస్టో కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అభ్యర్థుల ప్రకటన వరకు కూడా అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జార్ఖండ్ కు సంబంధించి 81 స్థానాలు ఉన్నాయి. 81 స్థానాల్లో మొదటి ఫేజ్ 13వ తారీఖున ఎన్నిక అనేది కూడా జరుగుతుంది. 43 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. సెకండ్ ఫేజ్ కు సంబంధించి 20వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 23వ తారీఖున మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ తో పాటు కొన్ని ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఉప ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్ర నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అంతా కూడా నవంబర్ 23వ తారీఖున ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి చాలా క్రూషియల్ గా ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి సుమారు ఎస్టీ ట్రైబల్ కు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ట్రైబల్ కు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కూడా సాగుతా ఉంది. సుమారు 2.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇది ఓవరాల్ గా 26 జిల్లాల్లో మొత్తంగా వీటికి సంబంధించినటువంటి పాపులేషన్ కి సంబంధించినటువంటి డామినేషన్ ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వారిని ఆకట్టుకునే దిశగా అన్ని పార్టీలు 2 పక్షాలకు సంబంధించినటువంటి నేతలు హామీలు అనేది కూడా విడుదల చేశారు. మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. ఇండియా కూటమికి సంబంధించి 7 గ్యారంటీలను ప్రకటించారు. 7 గ్యారంటీలకు సంబంధించి కీలకంగా కొన్ని ఏవైతే స్థానికతకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని 1932 ఆధారంగా చేసుకుని కథియాన్ గ్యారంటీ అనేటువంటి ఒక హామీ ఇచ్చారు. దాంతోపాటు సర్ణ ధర్మ కోడ్ విల్ దానికి సంబంధించినటువంటి ఒక సివిల్ కోడ్ కు సంబంధించి యూనిఫైడ్ సివిల్ కామన్ కోడ్ కు సంబంధించినటువంటి అంశం నుంచి ఈ ఆదివాసులకు సంబంధించి మినహాయింపుకు సంబంధించి ఒక హామీతో పాటు ఇంకా విద్యకు సంబంధించినటువంటి గ్యారంటీ, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి గ్యారంటీ, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి గ్యారంటీ, ఇట్లా 7 గ్యారంటీలను ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటించింది. వాటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, యువతకు సంబంధించి ముఖ్యంగా 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు అనేది కూడా ఇటు విడుదల చేశారు. ఇక బీజేపీ కూడా ఆల్మోస్ట్ 5 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించిన హామీ ఇవ్వడంతో పాటు దీపావళికి అలాగే రక్షాబంధన్ 2 పండుగల సందర్భంగా గ్యాస్ సిలిండర్ ను ఫ్రీగా ఇస్తామనేటువంటి హామీని ఇచ్చారు. వీటితో పాటు యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి లాంటి హామీ కింద ఒక 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేలాగా ఒక హామీని అయితే వారు ప్రకటించారు. ఇక ఓవరాల్ గా అయితే సంక్షేమ పథకాల చుట్టూనే మొత్తంగా 2 కూటములకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు అయితే చాలా క్లియర్ గా వాటికి సంబంధించి సంక్షేమ పథకాలను ఓటర్లను ఆకర్షించే దిశగానే వాటికి సంబంధించినటువంటి మేనిఫెస్టో అనేది కూడా రూపొందించారు. ఇక 13వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంది.
సాయంత్రం 6 వరకు పోలింగ్ అనేది కూడా నడుస్తుంది అపర్ణ.